100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎవరివాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరులో వైఎస్ఆర్ ఉన్నంత మాత్రాన వైఎస్ఆర్ వారి సొంతం కాదని షర్మిల చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అలానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎవరికి ఊడిగం చేస్తుందో చెప్పేటువంటి క్రమంలో ఘాటు విమర్శలు చేశారు. షర్మిల దూకుడు వైఖరి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల తర్వాత షర్మిల వర్సెస్ జగన్ మరింతగా ముదురుతోందా? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. షర్మిల గారు చేసినటువంటి కామెంట్స్ ముఖ్యంగా పార్టీకి సంబంధించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలానే నిన్న చేసినటువంటి కామెంట్స్ కూడా ఇంకా ఘాటుగా ఉన్నాయి. సో ఏ విధంగా చూడాలి ఇది? వైఎస్ఆర్ ఆయన ఫ్యామిలీ లెగసీ ఎవరి వైపు వెళ్తుంది అనేటువంటి చర్చకు కూడా ఈ మాటలు బీజం వేస్తున్నాయి. సో మీరు రియాక్షన్ ఏంటి? డెఫినెట్గా అంటే ప్రజలు ఒకసారి సెంటిమెంట్ ఒకసారి చూస్తారు. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పటి నుంచి తర్వాత ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొద్ది ఓపిక పట్టమంది. ఎంపీని చేస్తామని వినలా. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళారు. 2014లో ఓడిపోయారు. కానీ అప్పటి నుంచి కూడా ఆయన తర్వాత కేసులు, జైలుకి వెళ్తాం, తదితర పరిణామాలు మనం చూసాం. చూసే క్రమంలో ఆమె 2600 కిలోమీటర్లు పాదయాత్ర చేసినమాట వాస్తవం. షర్మిలకి ఆ పార్టీని బతికించిన మాట వాస్తవం. ఆమె తోటు వాళ్ళ సిస్టర్, ఆమె తోడు విజయమ్మ గారు కూడా కొన్ని రోజులు పాదయాత్ర చేశారు. అప్పుడు జైల్లో దాదాపుగా సంవత్సరం పైనే జైల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. 16 నెలలు, 16 మాసాలు, 33 కేసులు. ఇప్పుడు కూడా స్టిల్ బెయిల్ మీద కంటిన్యూ అవుతూ ఉంది. ఇక 40,000 కోట్ల ఈడీ అటాచ్మెంట్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే మనం చెప్పిందే కాదు, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే నివేదిక ప్రకారం ఈ దేశంలో అత్యంత ఎక్కువ కేసులు ఉన్న ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి. అప్పుడు జగనన్న వదిలిన బాణం అని చెప్పేసి ఆమె ప్రజాక్షేత్రంలో వచ్చిన మాట మీకు తెలుసు, మనకు తెలిసిన విషయం. నిజమే, ఒక ఆడకూతురు ఈ దేశ చరిత్రలో అన్ని రోజులు ఆడపిల్ల పాదయాత్ర చేయటం అంటే ఒకవైపు మోకాలకి ఇబ్బంది పడినా ఫిజియోథెరపీ చేయించుకొని తన బిడ్డలను కూడా వదిలేసి నేను మైనర్ సర్జరీ కూడా చేసుకొని తిరగటం అంటే మామూలు విషయం కాదు. అదేవిధంగా తెలంగాణలో తన ఉనికిని కాపాడుకోవడానికి ఇక్కడ కూడా పాదయాత్ర చేశారు. కానీ తెలంగాణ రాజకీయాలు వద్దని వదిలేసి కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు యంగ్స్టర్ అండ్ మహిళ, మొట్టమొదటి మహిళ 100 సంవత్సరాల చరిత్ర పార్టీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష తీసుకున్న డే 1 నుంచి కూడా తన అన్న మీద జగనన్న వదిలిన బాణం జగన్ పక్కలో బలిలాగా తయారైన మాట వాస్తవే. సూటి ప్రశ్నలు. 5 సంవత్సరాలు ఎందుకు ఊడిగం చేసావు? పోలవరం ఎందుకు పూర్తి చేయాల? స్పెషల్ స్టేటస్ ఎందుకు తీసుకురాలేదు? ఉద్యోగాలు ఎందుకు ఇలా? మద్యం ఎందుకు ఇంత కల్తీ అవుతుంది? సరైన మౌలిక సదుపాయాలు ఎందుకు తీసుకురాలేదని చెప్పి స్ట్రైట్గా ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు వారాహి ద్వారా ఎంతైనా పదజాలంతో ప్రభుత్వ వ్యతిరేకత గురించి మాట్లాడాడు. దానికి సమానంగా ఈక్వల్గా తన సొంత ఇంట్లో తన బ్లడ్ రిలేషను రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా తన అన్నని ప్రశ్నించిన తీరు అనేది ఒక్కసారిగా ఇది నిజమేనా, రేపా వీళ్ళిద్దరు మళ్ళీ రాజకీయ డ్రామానా? ఎలక్షన్స్ ముందర డౌట్ ఉంది. స్టిల్ కంటిన్యూ అవుతుంది కదా? స్టిల్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది నిజమేననేది అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళ రాజారెడ్డి మ్యారేజ్ విషయంలో కూడా అంటున్నట్టుగా ఉన్న తీరు కావచ్చు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారిని కలవటం, పవన్ గారిని కలవటం, ఇవన్నీ కూడా పరిణామాలు ఏంటంటే రాజకీయంగా వ్యూహాత్మకంగా అడుగులేసింది అనేది చెప్పాలి. ఇంకోటి, అసలు రాజశేఖర్ రెడ్డి గారు పేరు పెట్టుకొని ఇప్పుడు వైఎస్ఆర్ జయంతిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమె అధికారికంగా నిర్వహించారు. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ డిజోన్ చేసుకుంది రాజశేఖర్ రెడ్డి. అవునండి. ఎందుకంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ కథ వేరేగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డిని పెద్దగా ప్రొజెక్ట్ చేయలేకపోయింది ఇప్పటివరకు. అయితే ఈసారి ఫస్ట్ టైం రాజశేఖర్ రెడ్డి బొమ్మ పెట్టి ఆయన జయంతి వేడుకల్ని అధికారికంగా పార్టీ తరఫున ఆర్గనైజ్ చేసింది షర్మిల. కేవలం ఇడుపులపాయలో నివాళులు అర్పించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు సరిపెట్టారు. ఇక పార్టీ కార్యాలయాల్లో పూలదండలు వేయడం, బొమ్మల ఫోటోలు పెట్టడం అనేది కామన్. అది అధికారికంగా ఎందుకు నిర్వహించలేకపోయారు? అందుకనే ఆమె పదే ఇప్పుడు ఏమంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్లో వైఎస్ఆర్ నాది అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతే జగన్ ఏమీ లేనట్టే. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఆమె చెప్పిన మాటలో లాజిక్ ఉంది. ఎందుకంటే వైసీపీ పార్టీలో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళేగా. కాబట్టి ఆ హక్కు కాంగ్రెస్ పార్టీకి ఆడే హక్కు ఉన్నది. ఇకపోతే మీరు అన్నట్టు 2 విషయాలు కేశవ్ గారు. ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తించిన ఇక్కడ తెలంగాణలో కూడా 10 years తర్వాత ఎక్కడ చూసినా మీరు చూడండి కట్అవుట్స్ పెట్టారు. వివత్సంగా నెక్లెస్ రోడ్ నుంచి మొత్తం పెట్టారు. ఆయన ఇదిని ఉపయోగించుకోవడానికి ఇక్కడ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రయత్నం చేసింది. అదే సమయంలో ఇక్కడ ఉన్న సీఎం గారు అక్కడికి వెళ్ళి రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అవుతారు షర్మిల గారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళి చెప్పాడు. సరే, పక్కన పెట్టి సీనియర్స్ అంతా ఆ వైపు నిలబడ్డారు.
మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికి ఉంది వీళ్ళిద్దరి మధ్య అనేది అసలు ఆ క్లెయిమ్ ఎవరు ఆ క్లెయిమ్ ఎవరిదని చూసుకుంటే కనుక 5 సంవత్సరాలు మా తండ్రిని మించి పరిపాలిస్తాను, నా తండ్రి పక్కన నా ఫోటో ఉండేట్టు చేసుకుంటాను, నాకు గెలిపించిందంటే 150 సీట్లు 22 మంది ఎంపీలు ఇచ్చారు 5 సంవత్సరాలు. వాళ్ళ నాన్నగారిని జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించుకున్నంత ఎవరు ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ సిస్టర్గా ఆమె అడిగే హక్కు ఉంది, ఇది నాది అనేది ఇప్పుడు అడిగే హక్కు ఉంది. ఇకపోతే ఆమె చెప్పిన మాటల్లో మాత్రం మీరు అన్నట్టుగా తొత్తు తోక ఉంచుకున్న పార్టీ అని, బీజేపీకి తొత్తు తోక పార్టీ ఈ 3 పదాలు కూడా చాలా మనం ఆలోచిస్తే తెలుగు భాషలో చాలా గట్టిగా పదునైన పదాలే. తొత్తు అంటే నువ్వు తొత్తు ఎవరికి బానిస అయిపోయావు అని చెప్పి అంటే ఆమె ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పింది. ఇప్పుడు పార్లమెంట్ లో స్పీకర్ ఎన్నిక సమయంలో కూడా నువ్వు ఎందుకు డిసెంట్ చెప్పలేదు, ఎందుకు తటస్థంగా ఉండలేదు, కాంగ్రెస్ పార్టీ అంటే యూపీఏ కూటమి వైపు ఉండకపోయినా, అంటే ఐఎన్డీఐఏ కూటమి వైపు ఉండకపోయినా తటస్థంగా ఎందుకు ఉండలేదని క్వశ్చన్ చేస్తారు. ఇకపోతే 5 సంవత్సరాలు ఎందుకు తొత్తుగా ఊడిగం చేసేవన్నారు, తోక పార్టీకి ఎందుకున్నామన్నారు. తర్వాత ఉంచుకున్న పార్టీ అంటే చాలా ఇది ఎవరు కూడా పరుష పదజాలం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అల్లా ఈ మాట. కాబట్టి ఈ అన్నదానికి ఆయన సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. ఒక రకంగా ఎలక్షన్స్లో ఎంపీ ఎలక్షన్ అవినాష్ రెడ్డి సపోర్ట్ చేసే క్రమంలో కొద్దిగా సిస్టర్స్ని కూడా ఎగరెస్ట్గా చంపిన వాళ్ళు, అప్రూవల్గా మారిన వాళ్ళనే సపోర్ట్ చేస్తూ తిరుగుతారు కొంతమంది, నేనేం చేయలేననే మాట మాట్లాడటం, జగన్ అనటం ఇవన్నీ ఉన్నా కానీ డాక్టర్ సునీత గారు చెప్పిన విషయంలో, వాళ్ళ నాన్నగారు వివేకానంద గారు చనిపోయిన విషయంలో సునీత గారు ప్రశ్నించిన దాంట్లో సమాధానం చెప్పలేకపోయారు. అదేవిధంగా షర్మిల గారు ప్రశ్నించిన దాంట్లో సమాధానం ఆనాటి ముఖ్యమంత్రి చెప్పలేకపోయాడు. ఇకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మాటలు, ఈ తీరు, ఇది ఏ విధంగా దారి తీస్తుందో మనం ఎదురు చూడాలి. సో ఇది ఫైనల్గా వైఎస్ఆర్ అనే బ్రాండ్ ఇమేజ్ కోసం ఆయన కుమారుడు కుమార్తె పడుతున్నటువంటి పోటీ పోరాటంలో అసలు ఏం జరిగిద్దో చూడాలి. ప్రజలు ఎటువైపు ఉంటారో కాలమే నిర్ణయించాలి. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయి ఉనికి కోల్పోయింది. చివరికి 151 సీట్లు 22 మంది ఎంపీలు ఉండి కనీసం జిల్లా క్వార్టర్స్లో కూడా రాజశేఖర రెడ్డికి ఫోటో వేయలేని, దండ వేయలేని పరిస్థితిలో ఉన్నారంటే ఇంకా దాని గురించి ఏం చెప్పుకోవాలి. వాళ్ళ కూతురైన నయం అక్కడ ఇడుపులపాయితో పాటుగా మొత్తం 2 రాష్ట్రాల నుంచి అందరిని పిలిచి వైఎస్ ఎవరైతే సన్నిధులు ఉన్నారో అఫీషియల్ ప్రోగ్రాం నిర్వహించారు. మరి ఆ విధంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారు? అంటే పార్టీ సరైన పరిస్థితులు లేరనా, కేడర్ దూరం అయ్యారనా, లేకపోతే నాన్నగారి లెగసీని ఏంటిది అనే అయోమయంలో చేసుకోలేకపోయాడా? రకరకాల పారామీటర్స్ మీరు అన్నట్టు సమయం, కాలం ఏం చెప్తుందో ఎదురు చూడాలి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది వైఎస్ షర్మిల చేసినటువంటి విమర్శలు, వైఎస్ఆర్సీపీ మీద చాలా పరుష పదజాలంతో కూడినటువంటి విమర్శలుగా చూడాల్సి ఉంటుంది. అలానే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ బ్రాండ్ ఇమేజ్ కోసం అన్నా చెల్లెళ్ళు పోటాపోటీగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి సంకేతాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ప్రజలు ఎటువైపు నిలబడతారో చూడాలి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.